హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవి చూడండి, ఇవి కుంకుడుకాయలు అనమాట. ఈ రోజుల్లో ఎవరు కూడా ఇవి సరిగా వాడట్లేదు. విలేజ్లో కానీ సిటీలో కానీ కూడా సరిగా ఎక్కువ వాడట్లేదు అనమాట. కానీ కొంతమంది విలేజ్లో అయితే పెద్ద మనుషులు, ఈ కాలం వాళ్ళ కాదు పాతకాలం వాళ్ళు అయితే ఇంకా వాడుతున్నారు. అందుకే వాళ్ళ హెయిర్ అనేది చాలా దృఢంగా, కుదుళ్ళు కానీ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట వాళ్ళ హెయిర్. సో నేనైతే ఆంధ్ర వెళ్ళినప్పుడు ఈ కుంకుడుకాయలు అయితే తెచ్చుకున్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కుంకుడుకాయలు వాడేటప్పుడు దాన్ని పగలకొడతాం కదా, పగలకొట్టినప్పుడు ఆ గింజలు అయితే పడేయకండి. పిక్కల లోపల ఎల్లో కలర్ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, లోపల ఆ గుజ్జు అనేది ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఉంచుకోండి. కొంచెం హాట్ వాటర్లో మనం నానబెట్టి 10 నిమిషాలు హెయిర్కి వాష్ చేసుకున్నట్లయితే మనకున్న హెయిర్ సమస్యలన్నీ పోతాయి. హెయిర్ ఫాల్ అనేది, నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. ఇది వాడినప్పటి నుంచి అయితే అస్సలు హెయిర్ ఫాల్ అనేది అవ్వట్లేదు. చాలా రిజల్ట్స్ కనిపించింది. సో నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చి స్టోర్ చేసుకున్నాను అనమాట, పగల కొట్టుకొని. చూపిస్తున్నాను కదా ఎల్లో కలరు, అది అస్సలు పడేయకండి. దాని మూలంగా మనకి హెయిర్కి అనేది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో ట్రై చేయండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవి ట్రై చేయండి. షాంపూలు అయితే అస్సలు వాడద్దు. నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది, పెద్ద హెయిర్ ఉండేది, కొంచెం కొంచెం కింద హెయిర్ ఫాల్ అయితే అయిపోయింది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.